హాయ్ ఫ్రెండ్స్, మొన్న మాకు మ్యాథ్స్ స్కూల్ కాంప్లెక్స్లో ఒక మిత్రుడు ఒక మంచి క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ నేచురల్ నంబర్స్ విల్ బి ఎగ్జిస్ట్ యాజ్ దే సమ్ ఈజ్ 1215 అండ్ దేర్ హెచ్ఎఫ్ ఈజ్ 81. ఇది క్వశ్చన్. హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ నేచురల్ నంబర్స్ విల్ బి ఎగ్జిస్ట్ యాజ్ దేర్ సమ్ ఈజ్ 1215 అండ్ దేర్ హెచ్ఎఫ్ ఈజ్ 81. ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ కాసేపు పాజులో పెట్టి మీరు ఆన్సర్ చేయగలరేమో ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆన్సర్ చేయలేకపోతే అప్పుడు మాత్రమే చూడండి, పాజ్ తీసేసి కాసేపు మాత్రం పాజులో పెట్టండి. మీరు పాజులో పెట్టి చూశాక మీకు వచ్చిన ఐడియా చూడండి, మనం ఒకసారి చేసి చూద్దాము. ఇది కూడా కంపేర్ చేయండి, ఏది బాగుంటే అదే ఫాలో అవ్వండి. ఒకసారి చూడండి, హెచ్సిఎఫ్ 2 నెంబర్స్ ఏవో తీసుకుందాం. వాటి యొక్క హెచ్సిఎఫ్ 81 అన్నాడు కాబట్టి ఆ రెండు నెంబర్స్ ని కూడా లెట్ us take those 2 numbers as 81A and 81B and A, B are co-prime numbers. A, B are co-prime numbers. A, B co-prime numbers అయ్యేటట్టుగా ఒక నెంబర్ 81A అండ్ ఇంకొక నెంబరు 81B అయ్యేటట్టు తీసుకున్నాము. ఇక్కడ ఈ రెండు సమ్ చేస్తే 1215 రావాలి కాబట్టి ఈ రెండింటి యొక్క సమ్ చేస్తే ఎంత రావాలి? 1215 రావాలి కాబట్టి ఈ 81A ప్లస్ 81B ఈజ్ ఈక్వల్ టు 1215. 81A ప్లస్ 81B ఈక్వల్ టు 1215. ఇందులో 81 కామన్ తీసుకుంటే 81 ఆఫ్ A ప్లస్ B equal to 1215. So now A plus B equal to 1215 by 81. 1215 by 81. 81 15s are 1215. 81 15s are 1215. So A plus B, we get A plus B equal to 15. Here A and B are co-prime numbers. కోప్రైమ్ నంబర్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఒకటి తప్ప ఇంకేమీ ఉండకూడదు. ఆ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్స్, అటువంటి నంబర్స్ కోప్రైమ్ నంబర్స్ అంటారు. అలాంటి పేర్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఒక నెంబర్ ఏ అనేది 1 తీసుకుంటే B అనేది ఏమవుతుంది? 14 అవుతుంది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కోప్రైమ్ నంబర్స్, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పేర్స్. నెక్స్ట్ ఇంకా ఏ అనేది 2 తీసుకుంటే B అనేది 13 అవుతుంది. Both of them are co-prime numbers. So ఈ co-prime numbers కాబట్టి this pair is co-prime number. So another pair, 2 pairs అయ్యాయి. ఇంకా మనం 3 తీసుకున్నాం అనుకోండి, 3 తీసుకుంటే ఇక్కడ 12 అవుతుంది. 3, 12 co-prime numbers కావు కాబట్టి తీసుకోకూడదు. అలాగే 4 తీసుకున్నాం అనుకోండి, 4 తీసుకుంటే ఇక్కడ 11 వస్తుంది. Both of them are co-prime numbers. ఈ రెండు co-prime numbers కాబట్టి ఇది కూడా ఒక పేర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేంటంటే, ఒకవేళ 5 తీసుకుంటే 5, 10 కోప్రైమ్ నంబర్స్ కాదు కాబట్టి 5 తీసుకోకూడదు. అలాగే 6 తీసుకుంటే 6, 9 కోప్రైమ్ నంబర్స్ కాదు కాబట్టి ఆ పేరు కూడా తీసుకోకూడదు. 7 తీసుకుంటే 7, 8 7, 8 కోప్రైమ్ నంబర్స్ అవుతాయి. ఈ పేరు కూడా మనము తీసుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ పేర్స్ ఏముండవు, మళ్ళీ రిపీట్ అవుతాయి కాబట్టి ఎన్ని పేర్స్ వచ్చాయి? మనకి 4 పేర్స్ వచ్చాయి. కాబట్టి ఆ నంబర్స్ ఒకవేళ అడిగాడు అనుకోండి, మనకి 4 పేర్స్ వచ్చాయి కాబట్టి ఆన్సర్ దీనికి 4 పేర్స్ అని చెప్పేస్తాము. కానీ ఒకవేళ నెంబర్సే అడిగాడు అనుకోండి, నెంబర్స్ ఈ క్వశ్చన్లో అయితే అడగలేదు, ఒకవేళ ఆ నెంబర్స్ ఏమైనా అడిగాడు అంటే అప్పుడు ఏం చేస్తాము? 81 into 1, ఇంకో నెంబరు 81 into 14 చేస్తే ఒక పేరు వచ్చేస్తుంది. అలాగే 81 into 2, ఇంకో నెంబర్ 81 into 13 చేస్తే ఇంకో పేరు వచ్చేస్తుంది. అలాగే 81 into 4, ఇంకో నెంబరు 81 into 11 చేస్తే ఇంకో పేరు వచ్చేస్తుంది. అలాగే 81 into 7, ఇంకో నెంబర్ 81 into 8 చేస్తే ఇంకో పేరు కూడా వచ్చేస్తుంది. ఈ రకంగా ఆ పేర్స్ ఏమైనా అడిగేలో అంటే ఇవి కడతాము, వాల్యూ కడతాము. అలాగే ఎన్ని పేర్స్ అంటే ఇక్కడతో ఆపేయచ్చు. సో మనకి 4 పేర్స్ వచ్చాయి. ఇది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ తాలూకు ఆన్సర్. చాలా ఈజీగానే ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ మరికొన్ని తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.